Welcome to my channel BSc Degree Fifth Sem ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి, కాన్సెప్ట్ చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది మోడల్ నెంబర్ 4 ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎలా చేయాలి? p బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే a బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే మా a బై p ప్లస్ 3 b బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎల్సిఎం p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎల్సిఎం కట్టండి. p ప్లస్ 3 క్యాన్సిల్ పోతే a ఆఫ్ p ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే p బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ మా p ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ p ప్లస్ 3 ప్లస్ p. ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకోండి. చూడండి, ఇక్కడ మీరు p ఈజ్ ఈక్వల్ టు ఏతో మల్టిప్లై చేయండి. AP ప్లస్ 3a ప్లస్ p. ఇక్కడ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోండి మా. 1 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ మీరు కాన్స్టెంట్ అయితే కంపేర్ చేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, 0 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ b అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ a అంటే 1 ప్లస్ b. 0 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ b. b ఈజ్ ఈక్వల్ టు -3. ab వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. p బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ a ఎంత? 1 బై p ప్లస్ 3. b ఎంత? -3 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 3. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 3 అంటే e పవర్ -3t. 3 కాన్స్టెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లెక్కింది మా. ఏంది ఫార్ములా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p మైనస్ a ఈజ్ ఈక్వల్ టు e పవర్ at ఇంటూ f ఆఫ్ t. e పవర్ -3t -3 ఇంటూ e పవర్ -3t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్. e పవర్ -3t -3 into e power -3t
Inverse Laplace transforms of n factorial by s power n plus 1 e power minus 3t minus 3 e power minus 3t n factorial in the formula. Inverse Laplace transforms of n factorial by s power n plus 1 formula t power n అంటే t power 1. ఇలా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు మా ఆన్సర్స్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాం. ఇదే మోడల్లో మా నెక్స్ట్ ప్రాబ్లము ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p square by p plus 2 whole cube. అంటే p square by p plus 2 whole cube అంటే a by p plus 2 plus b by p plus 2 whole square plus c by p plus 2 whole cube. చూడండి ఎల్సిఎం p plus 2 whole cube కట్టుకోండి. p plus 2 క్యాన్సిల్ పోతే a of p plus 2 whole square p plus 2 whole square క్యాన్సిల్ పోతే b of p plus 2 whole cube క్యాన్సిల్ పోతే c p square by p plus 2 whole cube cancel. P square is equal to a of p plus 2 whole square plus b of p plus 2 plus c. Equation number 1. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అయితే అప్లై చేసుకోండి. p square is equal to a of a plus b whole square p square plus b square అంటే 4 2ab అంటే 4p plus b of p plus 2 plus c. ఇక్కడ చూడండి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p స్క్వేర్ కోఎఫిషియంట్స్ అయితే చూడండి 1 is equal to a. p కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసుకోండి 0 is equal to 4a plus b. కాన్స్టెంట్ అయితే కంపేర్ చేసుకోండి మా. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? p కోఎఫిషియంట్స్ లేదు అంటే 0 ఇంటూ p. కాన్స్టెంట్ లేదు 0 ఇంటూ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే 1 కానీ 2 కానీ మన ఇష్టం అది. 0 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ 2b ప్లస్ c. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 3. a is equal to 1,
సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 4a ప్లస్ బి ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత? 4a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. 4 ఆఫ్ 1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు -4. చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -4. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 4a ప్లస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 ఆఫ్ 1 ప్లస్ 2 ఆఫ్ -4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 minus 8 plus c is equal to 0. Minus 4 plus c is equal to 0. c is equal to 4. చూడండి, ఏబీసీ వాల్యూస్ నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి మా ఈక్వేషన్స్లో. పీ స్క్వేర్ బై పీ ప్లస్ 2 హోల్ క్యూబ్ is equal to a ఎంత? 1 by p plus 2. b ఎంత? -4 by p plus 2 whole square. c ఎంత? +4 by p plus 2 whole cube. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p square by p plus 2 whole cube is equal to inverse Laplace transforms of 1 by p plus 2 minus 4 of inverse Laplace transforms of 1 by p plus 2 whole square plus 4 of inverse Laplace transforms of 1 by p plus 2 whole cube. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus a అంటే e power minus at minus 4 of 1 by p plus 2 whole square అంటే e power minus 2t inverse Laplace transforms of 1 by p square plus 4 of p plus 2 ఉంది కాబట్టి e power minus 2t inverse Laplace transforms of 1 by p cube e power minus 2t minus 4 into e power minus 2t inverse Laplace transforms of 1 by p power 1 plus 1 factorial. అట్లా ఏది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n factorial by s power n plus 1. ఏంది ఫార్ములా? t power n plus 4 into e power minus 2t inverse Laplace transforms of 1 by 3ని 2 plus 1 అయితే రాయండి. 2 ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసి 2 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేయండి. e power minus 2t minus 4 e power minus 2t t power 1 మా 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 1 జా 2 2 జా e power minus 2t inverse Laplace transforms of n factorial by s power n plus 1 into t square. మీరు ప్రాబ్లమ్స్ కనుక ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని
ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి అందరూ సపోర్ట్గా అయితే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.